Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, సో దట్ విల్ ట్రై టు మేక్ దిస్ ఓకే. సో కంప్లీట్ చూసామంటే ఎన్ని నెలలు చేస్తామో ఈ సిరీస్ మనకు తెలీదు. మీరు అందరూ కూడా thumbnail చూసి ఉంటారు ఆల్రెడీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏఐ లెర్నింగ్. ఓకే, సో ఏఐ లెర్నింగ్ ఎట్లా చేస్తాము, ఏం చేద్దాము అనేది నేను డిస్కస్ చేస్తాను ఈ సెషన్లో. దెన్ ఐ ట్రై టు అంటే నేను మీకు కంటెంట్ చూపిస్తాను. అది ఆబ్వియస్లీ లైక్ వి పిక్డ్ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను అది. సో ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ టైమ్ టేబుల్ ఫర్ దాట్. ఓకే, సో ట్రై టు స్కెడ్యూల్ ఎ టైమ్ టేబుల్ అండ్ విల్ ట్రై టు లెర్న్ థింగ్స్ ఇన్ అ వే. ఓకే, సో దాన్ని ప్రాపర్ వేలో లెర్న్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఆల్రెడీ దేర్, ఓకే, సో మీకు ఆల్రెడీ ఏఏలో ఉన్నారు, మీరు ఆల్రెడీ ఏఏలో పని చేస్తున్నారు అంటే లైక్ అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లైక్ మీరు ఇచ్చే సజెషన్స్ కానివ్వండి, ఎవరైనా సరే. ఓకే, సో దిస్ నో మీరు ఫ్రెషరా లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సనా. ఓకే, సో అట్లాంటిది ఏం లేదు. ఓకే, సో ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ హెల్ప్ పీపుల్, ఓకే, సో లైక్ ఎట్లా లెర్న్ చేయొచ్చు ఏంటి అనేది విల్ డెఫినెట్లీ మూవ్ ఆన్. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ విల్ పిక్ టూ ఆస్పెక్ట్స్. ఓకే, కంప్లీట్లీ ఒకటేమో కరికులం డ్రివెన్ లెర్నింగ్లోకి వెళ్దాం. ఓకే, సో కరికులం డ్రివెన్ లెర్నింగ్ అంటే లైక్ నార్మలీ లైక్ హౌ వి గో అండ్ లెర్న్. జనరల్గా మనం కోర్సెస్ ఎట్లా నేర్చుకుంటామో అట్లా. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ లైక్ స్పెల్లింగ్ ఇది చేంజ్ అయితే లేదు. ఓకే, సో అదొక ఆస్పెక్ట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే, ఇంకోటి ఏముంటుంది, టూ టైప్స్. అంటే నేను జనరల్గా లైక్ ఐ డివైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఒకటేమో కరికులం, లేదంటే సిలబస్ అందాం. ఓకే, కరికులం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, సిలబస్. ఓకే, మన జనరల్ టర్మ్. ఓకే, సో మన కాలేజ్ టర్మ్స్. ఓకే, సో దాంట్లో చూసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇట్స్ అ సిలబస్. ఓకే, సో కరికులం ఆర్ సిలబస్ డ్రివెన్ లెర్నింగ్. లేదు అంటే సంథింగ్ ఈజ్ ప్రాజెక్ట్ లేకపోతే ప్రాబ్లం డ్రివెన్. ఓకే, సో ప్రాజెక్ట్ డ్రివెన్ అయినా ప్రాబ్లమ్ డ్రివెన్ అయినా ఒకటి. ఓకే, సో ప్రాజెక్ట్ ఆర్ ప్రాబ్లమ్ డ్రివెన్. ఇది ప్రాబ్లమ్ డ్రివెన్ ఇది ఎట్లుంటుంది అంటే హ్యాండ్స్ ఆన్. ఓకే, సో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎందులో అయినా సరే. లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏఐ. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్ దెర్ విల్ బి టూ ఆస్పెక్ట్స్, అంతే కదా. ఇప్పుడు డెవాప్స్లో తీసుకున్నా కానీ ఫస్ట్ సిలబస్ డ్రివెన్ చేస్తాము, తర్వాత ప్రాజెక్ట్ డ్రివెన్ చేస్తాం. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ లెర్నింగ్లో మనకి ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరికులం ఆర్ సిలబస్ బేస్డ్ చూసుకున్నాం అనుకోండి, వీ నీడ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫండమెంటల్స్. అంటే ఎవ్రీథింగ్ లైక్ ఈవెన్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ లెర్నింగ్ మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో లైక్ ఇట్ మైట్ బి ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, డీప్ లెర్నింగ్, తర్వాత ఎన్ఎల్పి, తర్వాత ఎల్ఎల్ఎంస్, తర్వాత డిప్లాయ్మెంట్స్, ఏ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం, అజూరా, ఏడబ్ల్యూఎస్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సిలబస్ డ్రివెన్ లెర్నింగ్. ఇంకొకటి ఏంటి అంటే ప్రాజెక్ట్ డ్రివెన్. ప్రాజెక్ట్ డ్రివెన్ అప్రోచ్ ఏంటి అంటే వెన్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ కాంక్రీట్ అప్లికేషన్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా చాలా మందికి తెలిసింది వినబడేది చాట్ బాట్స్. ఓకే, సో చాట్ బాట్స్ కానివ్వండి, లేకపోతే రికమెండేషన్ సిస్టమ్స్ కానివ్వండి. రికమెండేషన్ సిస్టమ్స్ అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ చూస్తారు అనుకోండి. యూట్యూబ్ అంటే అందరికీ ఇప్పుడు ఎక్కువ మంది చూసేది ఇన్స్టాగ్రామ్, ఇవి రీల్స్. సో మీరు ఏ రీల్ చూస్తే అది రికమెండ్ చేస్తూ ఉంటుంది మీకు అది. ఓకే, సో హౌ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అ ఆల్గరిథం. అంతే, ఒక ఆల్గరిథం దాన్ని రన్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ గైస్ ఆర్ సీయింగ్ దర్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ వాట్ ఎవర్ టెక్నాలజీ ఎందులో అయినా సరే మనం తీసుకున్నప్పుడు సిలబస్ బేస్డ్ ఒకటి, ప్రాజెక్ట్ బేస్డ్ ఒకటి. ఓకే, సో ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది అంటే కరికులం అనేది ఏంటి అంటే ది అప్రోచ్ ఇస్ సంథింగ్ లైక్ వీ నీడ్ టు క్రియేట్ ఎ రోడ్ మ్యాప్. ఓకే, సో కంప్లీట్గా సీక్వెన్స్ ఆఫ్ స్కిల్స్ కానివ్వండి, సీక్వెన్స్ ఆఫ్ టాపిక్స్ మనం ఎట్లా బిల్డ్ చేస్తున్నాము, ఎట్లా నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్.
Okay, that is how it works. Okay, so when I'm talking about curriculum based, okay, so ఏమవుతలేదు, ఓకే సారీ స్క్రోల్ చేయాలి అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ క్యాన్వా. ఓకే, సో నేను క్యాన్వా యూజ్ చేస్తున్నా. దట్ ఈస్ ఓకే. సో కరికులం బేస్డ్ లో ఏంటి అంటే, ఓకే, సో వీ నీడ్ టు గో సిలబస్ వైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తాం మనం, పైథాన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ చూసింగ్, ఓకే, ఓకే, సో విల్ బి గోయింగ్ ఇన్ ది పైథాన్ ఫండమెంటల్స్. ఓకే, అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ నేర్చుకునే ఆస్పెక్ట్లు. సో ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏంది, ఆపరేటర్స్ అంటే ఏంది, నంపై, పాండాస్. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా పిక్చరైజేషన్లోకి వస్తాయి, రైట్. దెన్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మ్యాథమెటిక్స్, స్టాట్స్. ఓకే, సో ఇవి కూడా ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే, సో మనం వెన్ ఎవర్ యూ వాంట్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది సిలబస్ బేస్డ్ వెళ్తున్నప్పుడు. ఆ తర్వాత మనకి డేటా అనాలిసిస్ అని ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఈడీ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే లైక్ కంప్లీట్లీ లైక్ హౌ యూ పిక్ దోస్ స్టాట్స్. ఓకే, సో స్టాట్స్ నుంచి ఎట్లా తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా డేటా 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 మిస్సింగ్ వాల్యూస్, డిటెక్ట్ మిస్సింగ్ వాల్యూస్ కానివ్వండి. ఓకే, సో ఇట్లా డేటా అనాలిసిస్ చేస్తాం అనమాట. సో ఈ ఆస్పెక్ట్స్, ఓకే, సో ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేశానో ఈ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ వన్ ఆఫ్ ద డీబీ. ఓకే, సో డీబీ కూడా చాలా మంది అడుగుతారు. ఓకే, సో ఇట్ మైట్ బి మై సీక్వెల్ అవ్వచ్చు, మాంగో డీబీ అవ్వచ్చు, లేకపోతే పోస్ట్ గ్రే అవ్వచ్చు, ఏదైనా ఒకటి. ఓకే, సో ఏదైనా ఒక డీబీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే లైక్ హౌ యూ కనెక్ట్ అండ్ హౌ యూ ఏదైనా కనెక్ట్ చేస్తున్నాం, ఏదైనా రాస్తున్నాం, ఏదైనా స్టోర్ చేస్తున్నాం అంటే యూనిట్ కనెక్ట్ టు ది డేటాబేస్. ఓకే, సో ఆ ఆస్పెక్ట్లో మనకి డేటాబేస్ కూడా కావాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గో టు ది ఏఐ లెర్నింగ్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. దెన్ యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ మనకి మెషిన్ లెర్నింగ్లో లైక్ యూ విల్ గెట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, సో సూపర్వైజ్డ్ అని, అన్సూపర్వైజ్డ్ అని. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఆ తర్వాత యూ విల్ గో ఫర్ ద డీప్ లెర్నింగ్. ఓకే, సో తర్వాత మనకి డీప్ లెర్నింగ్ వస్తుంది. డీప్ లెర్నింగ్లో కూడా మనకి ఎక్కువ న్యూరల్ నెట్వర్క్ ఫండమెంటల్స్ గురించి ఎక్కువ మాట్లాడతాము. ఓకే, సో నాకు కూడా అంత తెలీదు. ఓకే, బట్ ఐ జస్ట్ వెన్ ఐ ఎక్స్ప్లోర్డ్. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ లైక్ న్యూరల్ నెట్వర్క్ ఫండమెంటల్స్ అని. ఓకే, సో ఆ తర్వాత యూ హ్యావ్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి. ఓకే, సో ఎక్కువ డీప్ లెర్నింగ్లో మాట్లాడతాం. ఓకే, సో దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎన్ఎల్పిస్. ఓకే, ఎన్ఎల్పిస్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, సో ఇప్పుడే అడగకండి ఇది ఏంది అనేసి, నాకు కూడా ఎన్ఎల్పిస్ గురించి అస్సలు ఐడియా లేదు. ఓకే, సో లైక్ కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట, సీక్వెన్స్ మోడల్స్ ఉంటాయి. ఓకే, సో అటెన్షన్ మెకానిజమ్స్ అట్లాంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. ట్రాన్స్ఫార్మర్స్లో ఏంటి అంటే లైక్ అగైన్ లైక్ యూ హ్యావ్ ది సేమ్ థింగ్. ఓకే, ఒక మన ఎన్ఎల్పిస్లో ట్రాన్స్ఫార్మర్స్లో యూ హ్యావ్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్. మీరు ఆల్రెడీ టెన్సర్ ఫ్లో అనేసి వింటారు. ఓకే, సో పైటార్చ్ అని వింటారు. ఇట్లా కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనకి నేర్చుకోవాల్సి వస్తుంది. దెన్ జనరేటివ్ ఏఐ, తర్వాత ఎల్ఎల్ఎంస్. ఓకే, సో ఎల్ఎల్ఎంస్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు యూ గైస్ ఆర్ ఆల్రెడీ సీయింగ్ దట్. ఓకే, సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్ అంటే. అండ్ జనరేటివ్ ఏఐ లైక్ హౌ మనం ఎట్లా చెప్తున్నామో మనకి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్. ఓకే, ఆ తర్వాత లైక్ వెన్ యూ లెర్న్ ఆల్ దిస్ లైక్ యూ షుడ్ నో హౌ టు డిప్లాయ్ దిస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎట్లా డిప్లాయ్ చేస్తాము, ఇప్పుడు ఎంఎల్ ఆప్స్ కానివ్వండి. ఓకే, సో లైక్ ఏఐ ఆప్స్ కానివ్వండి, హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో దెన్ ఆ సినారియో మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే basics నుంచి. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పైథాన్ ఫండమెంటల్స్ బేసిక్. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ జనరేటివ్ ఐ ఎల్ఎల్ఎంస్ ఇట్స్ కంప్లీట్లీ హై ఎండ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. ఓకే, సో ఇదంతా కూడా నేర్చుకోవాలి, ఇదంతా కూడా టైం టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ టైం టేబుల్ ఫర్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, నెక్స్ట్ ఆప్షన్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో ఇదంతా కూడా సిలబస్ బేస్డ్ లెర్నింగ్ అంటే కరికులం బేస్డ్ లెర్నింగ్. ఇంకొకటి ఏముంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్. ప్రాజెక్ట్ బేస్డ్లో ఏం చేస్తాం మనం, జనరల్గా లైక్ యూ జస్ట్ గో అండ్ క్రియేట్ చూస్ వన్ స్టార్టర్ ప్రాజెక్ట్. ఏదైనా సరే స్టార్టర్ ప్రాజెక్ట్ని మనము చూస్ చేసుకుంటాం. ఓకే, తర్వాత మనము విల్ ఐడెంటిఫై వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ రిక్వైర్డ్. అంటే లైక్ ఐడెంటిఫై వాట్ ఆల్ ద థింగ్స్ అంటే లైక్ ఇట్ మైట్ బి వాట్ స్కిల్స్. ఓకే, సో నేను
ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేయాలి, ఏ డీప్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేయాలి, ఓకే. సో ఏ డిప్లాయ్మెంట్ని నేను యూజ్ చేయాలి, ఓకే. సో నేను ఇప్పుడు డేటాని లోడ్ చేస్తున్నా అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఐఎమ్ లోడింగ్ అండ్ వాట్ ఆల్ ద థింగ్స్ ఐ కెన్ యూజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్ కానీ, నంపై కానీ, డేటా క్లీనింగ్ కానీ, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ పైథాన్ నుంచి వస్తాయి. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ మోడల్స్, యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. And when you're talking about how to train, how to validate, then that comes from the LLMs నుంచి, NLPs నుంచి వస్తారు. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే లైక్ అంటిల్ అన్లెస్ యూ నో బేసిక్స్ ఆఫ్ వర్క్, అడ్వాన్స్ లెవెల్స్ ఆఫ్ వాట్ ఏఐ, యూ కెనాట్ డూ దిస్. ప్రాజెక్ట్ లెవెల్ లెర్నింగ్ ఎప్పుడు చేస్తాం మనము, వెన్ యూ నో వాట్ ఈస్ సిలబస్ లెవెల్ లెర్నింగ్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ లెవెల్ లెర్నింగ్ అనేది మూవ్ చేస్తాం, ఓకే. దెన్ యూ కెన్ ఎక్స్పాండ్, ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో మనం చేసిన తర్వాత, ఓకే, సో విల్ ఇటరేట్ అండ్ విల్ ఎక్స్పాండ్ ఇట్. దెన్ లైక్ యూ విల్ కన్సాలిడేట్ ఆల్ దీస్ ఫండమెంటల్స్ అండ్ యూ విల్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఎప్పుడైనా సరే కరికులం డ్రివెన్కి ప్రాజెక్ట్ డ్రివెన్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ డ్రివెన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది కరికులం డ్రివెన్ చేయకుండా మనము ప్రాజెక్ట్ డ్రివెన్ చేయలేము, అంటే మనం ప్రాజెక్ట్ని చేయలేము, ఓకే. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏఐ, ఎందులో అయినా, ఏ టెక్నాలజీలో అయినా, ఓకే. సో ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైక్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్, ఓకే. సో వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎ స్ట్రక్చర్, అగైన్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ a roadmap, అంతే కదా, ఓకే. సో నేను స్ట్రక్చర్ అంటున్నంటే ఇట్ ఈస్ ఆల్వేస్ a roadmap, okay. So how we are gonna design this, okay. సో నేను అందుకనే అడుగుతున్నా, ఎవరికైనా ఆల్రెడీ తెలిసింటే మాత్రం యూ గైస్ జస్ట్ సెండ్ మీ దాట్, ఓకే. సో ఐ ఆల్రెడీ హ్యావ్ వన్ థింగ్, ఓకే. అంటే నేను గ్యాదర్ చేసిన దాంట్లో నా దగ్గర ఒకటి ఉంది కరికులము, ఓకే. సో ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ టైం టేబుల్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచే నేను టైం టేబుల్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను, ఓకే. And the most important thing is after the roadmap, okay, so how we gonna follow things, okay. సో మనము ఎట్లా ఫాలో అవుతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఓకే. సో ఈ రెండు అప్రోచెస్లో, అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే సిలబస్ బేస్డ్ అప్రోచ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఓకే. సో ఈ రెండు. ఇంకొకటి ఏంటంటే హైబ్రిడ్లో కూడా చేయొచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఆన్ ది ఆ టాపిక్, I can go and try to do a project in it, okay. So which is complicated, అంటే లైక్ మన సినారియోలో ఏంటి అంటే లైక్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ లెర్నింగ్ ఇట్, అండ్ అగైన్ లైక్ ఆన్ దాట్ సింపుల్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫండమెంటల్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనం ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ని చేయాలి అంటే మనకు ఆల్రెడీ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అనేది ఐడియా ఉండాలి. సో ఆ హైబ్రిడ్ లెవెల్ అప్రోచ్ మనం చేయలేము, ఓకే. సో the person who is already into it, okay, so who is working, who is giving training, then they can do it, ఓకే. అట్లా మనము చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన ఇక్కడ ఈ సిచ్యువేషన్లో లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ యూ కెన్ డూ ది హైబ్రిడ్ అప్రోచ్, ఓకే. సో హైబ్రిడ్ అప్రోచ్ అయితే మనము చేయలేము, బట్ హియర్ కంప్లీట్లీ రోడ్ మ్యాప్ని నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఓకే. సో ఐ విల్ జస్ట్ షో యూ లైక్ హౌ వీ హ్యావ్ డన్ దట్. సో మనం ఇప్పుడు 6 months పెట్టుకున్నాం అనుకోండి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ as 6 months to 8 months, okay. So 6 months to 8 months to complete everything, okay. So it's not like, okay, so డైలీ ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది కూడా చూడడానికి ట్రై చేసాం, ఓకే. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 months అన్నామంటే 6 months అంటే ఎంత, ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ 26 weeks, ఓకే. సో ఎవ్రీ డే వెన్ యూ క్యాల్కులేట్ 26 weeks అంటే లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 180 days, ఆల్మోస్ట్ 182 days వస్తుంది, ఓకే. సో 26 weeks అంటే, సో ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 30 minutes, ఓకే. సో ఇఫ్ యూ ఆర్ కీపింగ్ 30 to 60 minutes అనుకుందాం, ఓకే. ప్రాపర్ ప్లానింగ్ చేద్దాం, ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్గా ఏదో చేస్తామని కాదు, ఓకే. సో హూ ఎవర్ ఆర్ వాచింగ్ రైట్ నౌ, ఓకే, సో వితిన్ 6 to 8 months, ఓకే. సో యూ షుడ్ నో అట్లీస్ట్ వాట్ ఈస్ ఇట్, ఓకే. సో ఏఐ అంటే ఏంటి, మనం చేయగలగాలి, ఉద్యోగం చేయగలగాల, ఓకే. సో నేను ఏదంటే అది చేస్తానని కాదు, ఓకే. సో లైక్ యూ షుడ్ బి ఇన్ అ సిచ్యువేషన్ లైక్, ఓకే, సో ఏఐ వస్తే, ఓకే, సో ఐ కెన్ హ్యాండిల్ ఇట్, ఓకే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, రైట్. సో 30 minutes ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నార్మల్ టాపిక్ ఉందనుకోండి, దెన్ వీ కెన్ గో ఫర్ దట్ 30 minutes. లేదు మనకి టాపిక్ వచ్చేసి లైక్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ హెవియర్ టాపిక్ వీ కెన్ గో ఫర్ ద 60 minutes, ఓకే. సో అట్లా పెట్టుకున్నాం, ఓకే. అండ్ ఆల్సో దెర్ ఇస్ నో
రెస్ట్ ఆర్ సంథింగ్. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ 60 మినిట్స్ 30 మినిట్స్ అనేది మనం స్పెండ్ చేసే టైం. ఓకే. సో ఒక రోజు మిస్ చేసినా నెక్స్ట్ డే 60 మినిట్స్ స్పెండ్ చేయండి. ఓకే. సో 30 మినిట్స్ కాకుండా 60 మినిట్స్ స్పెండ్ చేయండి. ఓకే. మీకు వీకెండ్స్లో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఐ రికమెండ్ 30 మినిట్స్ డే ఇస్ ఎట్లయించైనా తీయచ్చు 30 మినిట్స్ డే అనేది. మీరు వెకేషన్కి వెళ్ళినా కానీ 30 నిమిషాలు ఎట్లయినా తీయచ్చు. పడుకునేటప్పుడు 30 నిమిషాలు. ఓకే. సో దిస్ ఇస్ ద టాపిక్ ఐ నీడ్ టు లర్న్. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్. ఓకే. సో ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అది ఆ టాపిక్ ఏంటి, దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో జనరల్గా వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ ఇట్, ఓకే. సో ఐ సే 7 days a week. ఓకే. సో దిస్ ఇస్ నో కాంప్రమైజ్. ఓకే. సో దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ఓకే. సో చేసామా చెయ్యమా ఆ రోజు. ఓకే. సో ఫర్ 6 months యూ నీడ్ టు డూ 30 minutes every డే. ఓకే. సో జనరల్గా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పైథాన్, ఓకే. సో పైథాన్ ఫండమెంటల్స్ మాట్లాడడం అనుకోండి. సో పైథాన్ ఫండమెంటల్స్ జనరల్లీ ఓకే. సో వెన్ ఐఎమ్ సేయింగ్ 26 weeks, అట్లీస్ట్ లైక్ మేజర్ మాడ్యూల్స్. ఓకే. సో మన మేజర్ మాడ్యూల్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో పైథాన్. సో పైథాన్ తీసుకున్నామంటే పైథాన్ని లైక్ వీ కెన్ మేబీ ఫినిష్ ఇట్ ఇన్ 14 days. ఓకే. సో 14 days ఇన్ ద సెన్స్ పైథాన్ కోర్ని మనము 2 weeks. ఓకే. సో 14 days అంటే యూ కెన్ కీప్ ఇట్ ఫర్ 2 weeks. ఓకే. సో 2 weeksలో పైథాన్ ఇన్స్టాలేషన్ కానివ్వండి, పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంది, లిస్ట్, డిక్షనరీస్, ఓకే. సో కంట్రోల్ ఫ్లోస్, వైల్ లూప్స్. ఓకే. సో ఈ బేసిక్స్ అయితే మనం ఐ గెస్ లైక్ వీ కెన్ డూ ఇట్ ఇన్ 14 days. ఓకే. సో ఇది ఫర్ పైథాన్ మీన్స్ 2 weeks. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అనేది. ఓకే. సో మ్యాథమెటిక్స్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ బేసిక్స్. ఓకే. సో నేను ఇన్డెప్త్ నేర్చుకోవాలి అని కాదు. మ్యాథమెటిక్స్ సైడ్ అయితే బేసిక్స్ లైక్ మనకి లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంది, మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత మనకి బేసిక్ స్టాట్స్. ఓకే. సో లైక్ మీన్, మీడియన్, యావరేజ్. ఓకే. సో ఇట్లా అండ్ ఆల్సో ఈడిఏ. ఓకే. సో మ్యాథ్ అండ్ ఈడిఏ వచ్చేసి వీ కెన్ అగైన్ గో ఫర్ 14 days. ఓకే. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 to 60 minutes a day. ఓకే. సో సేమ్ థింగ్ 14 days 2 weeks. ఓకే. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మ్యాథ్స్ ఆర్ ఈడిఏ. తర్వాత వచ్చేది మనకి మేజర్గా ఎంఎల్. ఓకే. సో కోర్ ఎంఎల్. ఓకే. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో కానీ పైన ఇక్కడ మనము ఈ 2 weeksలో కాకపోతే వీ కెన్ గో ఫర్ డేటాబేస్ ఫర్ అ వీక్. ఓకే. సో 1 week ఆఫ్ డేటాబేస్. ఓకే. అంటే 7 days. ఇఫ్ యు ఆర్ నాట్ కవరింగ్ ఇట్ ఇన్ ది మ్యాథ్ అండ్ ఈడిఏతో డీబీ కూడా మనము యాక్చువల్గా 2 weeksలో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే లైక్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు డూ ఇట్ వీ కెన్ హ్యావ్ 1 week ఫర్ ద డీబీ. ఓకే. సో డేటాబేస్కి మనము 1 week అనేది స్పెండ్ చేయొచ్చు. దెన్ కమ్స్ యువర్ కోర్ ఎంఎల్. ఓకే. సో ఎంఎల్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. దెన్ ఇట్ విల్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 21 days. ఓకే. సో 21 days అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 weeks. ఓకే. సో 3 weeks మనకి ఈజీగా పడుతుంది. ఓకే. సో ఎంఎల్ ఓవర్వ్యూ కానీ, ఓకే. సో కంప్లీట్ ఓకే ఎంఎల్ గురించి తెలుసుకోవడానికి. దెన్ అగైన్ లైక్ విల్ గో ఫర్ ద డీప్ లెర్నింగ్. ఓకే. సో డీప్ లెర్నింగ్ కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ యూ విల్ సీ ది సేమ్ అమౌంట్ ఆఫ్ days. Okay. So like it will take 21 days. We'll say 3 weeks. Okay. So deep learning. Okay. So deep learning and machine learning manaki it will almost take 42 days and 45 days work manaki almost తీసుకుంటది. Okay. Then again like you will have something called NLPs. Okay. So NLPs లో కూడా like NLPs and transformations కూడా it is almost it will take 21 days. Okay. అంటే 3 weeks. Okay. So NLPs and transformers. Then again like you can go for Gen AIs and vectors. Okay, so vectors or LLMs. Okay. So whatever it might be. Okay. So again like it will at least take 14 days. Okay. So మనకి ఇప్పుడు ఇక్కడ like we know most of the things. Okay. So మనకి almost like ఇక్కడ వచ్చేసరికి like we know
మోస్ట్ ఆఫ్ ద బేసిక్స్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ ఓకే. సో అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసి ఉంటాయి ఓకే. సో హియర్ లైక్ ఇన్ జనరేటివ్ ఏఐ లైక్ వీ నీడ్ టు, నాకు కూడా అంత ఐడియా లేదు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ది టాపిక్స్ విల్ బి, ఏం చేస్తాం అనేది, బట్ ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ 2 weeks ఓకే. సో 2 weeks తీసుకుంటుంది ఓకే. దెన్ అగైన్ లైక్ deployment stuff and all, it will take again 14 days okay. Like we'll keep it as 2 weeks okay. Then after that we can go for the brainstorming కానివ్వండి ఓకే. సో we can go for the మోడల్ ఫ్రేమ్వర్క్స్ ఓకే. సో అవన్నీ కూడా మనము ప్లాన్ చేయొచ్చు ఓకే. సో కంప్లీట్లీ ఓకే. సో అవన్నీ కూడా వీ కెన్ గో అండ్ ప్లాన్ ఇన్ ది నెక్స్ట్ వీక్స్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎన్ని వీక్స్ వస్తుంది ఓకే. సో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 weeks okay. So till deployment we are planning with 18 weeks okay. సో 18 weeks మనము ప్లాన్ చేస్తున్నాం ఓకే. సో 18 weeks అంటే 4.5 months ఓకే. సో ఆల్మోస్ట్ మనకి 4 months 2 weeks అంటే ఆల్మోస్ట్ లైక్ విల్ మేక్ ఇట్ యాజ్ 5 months ఓకే. సో మనకి ఎక్కడ టాపిక్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి ఓకే. సో విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 5 months. ఆ తర్వాత ఏదైతే మనం 6 to 8 months అనుకున్నాం ఓకే. సో మనకి 5 months వరకు వీఆర్ టాకింగ్ అబౌట్ లెర్నింగ్ ఓకే. సో లెర్నింగ్కి మనకి 5 months పడుతుంది ఓకే. సో నౌ 8 months అనుకున్నాం అనుకోండి, విల్ బి లెఫ్ట్ విత్ 3 months. 3 months మనము ప్రాజెక్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసాం ఓకే. సో దట్ ఈస్ హౌ విల్ ట్రై టు లెర్న్ థింగ్స్ ఓకే. సో ఈ విధంగా లెర్న్ చేయడానికి ట్రై చేసాం ఓకే. అండ్ ఓకే. సో కరికులం సిలబస్ ఇప్పుడే అడగకండి, నా దగ్గర కంప్లీట్ ఉంది సిలబస్. బట్ నెక్స్ట్ సెషన్లో అంటే రేపు వచ్చే సెషన్లో ఐ విల్ షేర్ యూ విత్ ది పైథాన్ ఓకే. సో పైథాన్ 14 days 2 weeks ఎట్లా స్కెడ్యూల్ చేసామో, ఎన్ని మినిట్స్ స్పెండ్ చేసాము నేను చెప్తాను ఓకే. సో లైక్ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఇట్ ఎట్ ఆన్ ది టాపిక్ లెవెల్ ఓకే. సో టాపిక్ లెవెల్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. టాపిక్ లెవెల్ క్రియేట్ చేసి నేను మీకు షేర్ చేస్తాను ఓకే. సో దట్ విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ టాపిక్స్ విత్ ఇన్ 14 days అంటే 2 weeks ఎవ్రీ డే 30 minutes to 1 hour ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద టాపిక్ ఓకే. ఆ టాపిక్ ఎంత టైం పడుతుంది అనేది కూడా చూసాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాలేషన్ అన్న అనుకోండి, ఇన్స్టాలేషన్ ఇట్ మై టేక్ 15 minutes ఓన్లీ. పైథాన్ ఇన్స్టాల్ చేయడం అనేది 15 minutes. కాకపోతే ఏంటి అంటే లైక్ ఐ నో హౌ టు ఇన్స్టాల్ పైథాన్, యూ మైట్ నాట్ నో హౌ టు ఇన్స్టాల్ పైథాన్ ఓకే. సో మీకు ఎక్కువ టైం పట్టొచ్చు ఓకే. సో ఇప్పుడు అనకొండ మినీ అనకొండ నుంచి నేను ఇన్స్టాల్ చేస్తాను పైథాన్ని ఓకే. సో లేదంటే జూపిటర్ సెటప్ చేస్తాను. సో ఇవన్నీ కూడా లైక్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ యూ, ఇట్ డిపెండ్స్ ఓకే. నేను 30 to 60 minutes అంటే 1 hour అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. లైక్ యూ జస్ట్ కీప్ ఇట్ యాజ్ 1 hour ఓకే. సో 30 minutes అంటున్నా ఓకే. మీరు అందులో ఎక్స్పర్ట్ అవ్వకపోతే కీప్ ఇట్ యాజ్ 1 hour. సో 1 hourలో మాత్రం ఇన్స్టాలేషన్ చేసి లైక్ ఎట్ ఎనీ కాస్ట్ ఎవడైనా సరే, ఈవెన్ ఫ్రెషర్ కాలేజ్ ఉన్నోడైనా సరే, 10th class పోరాడైనా సరే 1 hourలో పైథాన్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎందుకంటే కుప్పలు వీడియోలు ఉన్నాయి మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ వీడియోస్ ఉన్నాయి. సో అది మనకి ప్రాబ్లం ఉండదు ఓకే. సో దట్ ఈస్ how we'll move on okay. So we'll try to do it from tomorrow okay. So tomorrow ante date eppudu manaki 7th June okay. So 7th June nunchi till 5 months okay. So what will be the date? ఇదేకి మనము జూన్లో ఉన్నాం కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఓకే. సో నవంబర్ 7th ఆల్మోస్ట్ ఓకే. సో నవంబర్ 7th మనం జూన్ 4thలో అంతేనా, జూన్ 4th ఓకే. సో జూన్ 4th అంటే నవంబర్ 4th ఆర్ నవంబర్ 7th అనుకున్నాం ఓకే. సో లెట్ మీ సీ లైక్ డేట్ ఏమొస్తుంది, నవంబర్ 7th ఓకే. సో ఫ్రైడే వస్తుంది ఓకే. సో ఫైన్ ఓకే. సో మిడ్ వీక్ కాకుండా నవంబర్ 7th అనుకుందాం ఓకే. సో లెట్స్ ట్రై టు టార్గెట్ నవంబర్ 7th ఓకే. సో నవంబర్ 7th వరకు వీ షుడ్ నో వాట్ ఈస్ ఏఐ ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టార్గెటింగ్ ఓకే. సో నేను మనందరము టార్గెట్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే. సో మనందరం అంటే లైక్ హూర్ ఆర్ వాచింగ్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఓకే. సో దే నీడ్ టు కంప్లీట్ ఏఐ బై నవంబర్ 7th ఓకే. సో దిస్ ఈస్ అవర్ టార్గెట్
దిస్ ఈజ్ మై టార్గెట్. ఓకే, సో లెట్స్ ట్రై టు అచీవ్ దిస్. ఓకే, సో దీన్ని అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, అందరికీ షేర్ చేయండి. వాడు కాలేజ్ పోరాడా లేకపోతే స్కూల్ పోరాడా, ఇంటర్మీడియట్ చదువుతుండా, ఏం చదువుతుండో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. ఓకే, సో దే షుడ్ నో దిస్. ఓకే, సో బీటెక్లో ఉన్న వాళ్ళకి, డిగ్రీలో ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా కావాలి ఇది. అండ్ హూఎవర్ ఆర్ వర్కింగ్ రైట్ నౌ ఇన్ ది ఐటీ, హూఎవర్ ఆర్ వాంట్స్ టు గో ఇన్ టు ది ఐటీ, ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో, జాబులు స్విచ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి అవసరమైంది ఇది. అది మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి షేర్ చేయండి, సో దట్ ఎవ్రీవన్ టు లైక్ అందరము కలిసి November 7th వరకు ఏఐలో ఎంతో కొంత ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.